హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను. చాలా తేలికగా చేసేయచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేయొచ్చు. దీనికి ఇంట్లో ఉన్న రాగి పిండి, గోధుమ రవ్వ ఉంటే చాలు. ఎలాంటి టెన్షన్ లేకుండా నోటికి రుచిగా ఇంటిల్లిపాదికి చేసి పెట్టొచ్చు. సో ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో ప్రొసీజర్ చూద్దాం. నేను హాఫ్ కప్పు పెరుగులో 3 టేబుల్ స్పూన్లు రాగి పిండి, హాఫ్ కప్పు రవ్వ వేసుకొని, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్, 2 పచ్చిమిర్చి, పిడికెడు కొత్తిమీర కట్ చేసుకొని, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పించ్ వంట సోడా వేసుకొని అన్నీ ఈ విధంగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ బదులు అల్లం పౌడర్ వస్తుంది, మనకి షాప్స్లో బయట కూడా దొరుకుతుంది. అది వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ మిశ్రమం అంతా కలిపిన తర్వాత ఒక 15 to 25 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టాలి. 20 మినిట్స్ తర్వాత ఆ మిశ్రమం అంతా మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పి దాన్ని వేడి పెనం పైన ఒక గరిటె పోసి గరిటెతోనే స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేనండి, వేడిగా మనకు రాగి పిండితో చేసిన రొట్టె రెడీ అయిపోయింది. దీనిపైన కాస్త నెయ్యి వేసుకొని 2 వైపులా అల్చి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రాగిపిండి రొట్టెని అల్లం చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, లేదా టమాటో కారంతో కానీ తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి ఇవాల్టి రుచికరమైన, ఆరోగ్యకరమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ లేదా ఇన్స్టాంట్ స్నాక్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.